నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే డబుల్ డిగ్రీ పొందినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో తను చంపి తన డ్రైవర్ని డోర్ డెలివరీ చేయడం కాకుండా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడడం కూడా మన దగ్గరికి వచ్చాయి. అవన్నీ కూడా అందరూ చూశారు. అయితే 2019 నుంచి 24 దాకా దళితులపై ఎలాంటి దాడులు జరిగాయనేది దానికి నిదర్శనమే. 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయారు. అయితే అనంతబాబు ఎమ్మెల్సీ తన డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం, కాకినాడకు సంబంధించినటువంటి ఒక వాస్తవులు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకెళ్ళి చంపి మళ్ళీ తల్లిదండ్రులకి అప్పగించడం. అయితే ఇప్పుడు ఒకసారి వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు ఒకసారి మీకు వినిపిస్తాను. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి వాళ్ళ ఆవేదన ఏంటి అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే దీని మీద ఈరోజు ముప్పాళ్ళ సుబ్బారావు గారిని గవర్నమెంట్ ఈ యొక్క కేసుకు సంబంధించి నియమించింది. సో ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారో ఒకసారి విందాం. మేమున్న పరిస్థితి ఏంటంటే మీరు ఎక్కువ అల్లరి చేయకండి, గొడవ చేయకండి, జరిగిందేదో జరిగిపోయింది, మీకు 2 లక్షలు ఇస్తాను, మీ ఊరు తీసిపోయి దాన సంస్కారాలు చేసుకోండి, మీకు 2 లక్షలు ఇస్తాను, ఇంక ఇక్కడితో వదిలేంది, లేకపోతే ఇంకా మీ చిన్న అబ్బాయి ఉన్నాడు, మీరున్నారు, నా సంగతి ఏంటో తెలుసు కదా మీకు, ఇక్కడి నుంచి అలాగా ఒకటి జరుగుతుంది, మరి నేను చెప్పినట్టు వినపోతానని బెదిరించాడని. ఆ బెదిరింపులకి మేము లొంగలేదు సార్. మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాను 3 సంవత్సరాలు పెట్టాను. ఆ అనంతబాబు బెదిరింపులకి మేము బెదిరిపోలేదండి ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా బెదిరిపోమండి. ఏం జరిగినా సరే మాకు న్యాయం కావాలని, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. గొడవ ఏంటంటే మాకు కూడా పూర్తిగా తెలియదండి. గొడవ అంటే ఆయనతోటి మాకు ఏ గొడవ లేదండి. ఆయన దగ్గర మానేసండి, మాపులు పొగలో నానా నేను చేయలేకపోతున్నాను, ఎప్పుడు పడితే అప్పుడు లగ్గొట్టేసి టైమింగ్స్ అనేది లేదు, లగ్గొట్టేసి పడుకొని కోది సుబ్బని తీసిపోతున్నాడు, 1 గంట అయినా 2 అయినా 3 అయినా పాలు తీయమన్నాడు, అలా కళ్ళతో కులిపట్లాడుతూనే తోలుతున్నాను, నేను చేయలేకపోతున్నాను నాన్న, నేను మానేస్తున్నాను, దగ్గర నచ్చేదైతే మానేన్నాను. 3 నెలలు అయిందని మానేసి, అనంతబాబు దగ్గర 3 నెలలు అయిందని మానేసి, ఆ 3 నెలలు ఊరుకుని మరి తర్వాత కట్ చేయటంటే మాకు తెలిసినంత మట్టుకి ఆడికి స్మగ్లింగ్ వ్యాపారం ఎక్కువ ఉందండి. గంజాయి, గంధపు చెట్లు, హెరాయిన్, రంగురాళ్ళు, ఈ వ్యాపారం గుట్టంతా మా ఊరికి డ్రైవర్కి తెలుస్తుంది కదా, ఇంట్లో పనిచేసే వాళ్ళకి. ఈ గుట్టంతా బయటకని చెప్పేస్తాడేమని ప్లాన్ వేసుకుని, ప్లాన్ ప్రకారంగా జతకాలతోటి ప్లాన్ వేసుకుని అర్ధరాత్రి 10:30కి తీసుకెళ్లి చంపేసి డోర్ డెలివరీ చేశాడండి అనంతబాబు. ఆడి వ్యాపారం స్మగ్లింగ్ వ్యాపారం అండి. ఆడి కష్టాలు చేసి 1 రూపాయి లేదండి, ఏదో అంతా స్మగ్లింగ్ అండి. ఇవి నా దగ్గర మానేసరి సుబ్రహ్మణ్యం వేరే ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి డ్రైవర్గా చేసినప్పుడు నాకు గుట్టంతా చెప్పేస్తాడేమో వేరే వాళ్ళకి అని చెప్పేసి ముందాగా వేసుకుని ప్లాన్ చేశాడని నేను అనుకుంటున్నానండి. కాకపోతే పోలీసులు అడిగామండి, అసలు ఎందుకు చంపని నా కొడుకుని, దేనికి మా కొడుకు చేయని తప్పేటి, ఏం తప్పు చేయడం చంపాడని ఎంక్వైరీ చేయమంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారట. ఇప్పుడు ఇంకాని 3 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంకా ఎంక్వైరీ కాకినాడ పోలీసులు, సర్పవరం పోలీస్ స్టేషన్ అంత పోలీసులు అంత దుర్మార్గులండి. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడానండి. అప్పుడు ఎస్పీ ఇలా డ్రిల్స్ మీద వస్తే పెనుగులాటలో చనిపోయాడు అని వాంగ్మూలం ఇచ్చాడు జిల్లా ఎస్పీ. ఆడంత పెద్ద దుర్మార్గుడు, అంత దుర్మార్గులు లేడండి జిల్లా ఎస్పీ అండి, పోయిన ఎస్పీ. తర్వాత వెళ్ళండి చాటికన్నా చిన్న డిఎస్పీలు వీళ్ళు మసిపూసి మారిగా చేసేద్దని చూసాడు ఈ కేసు. కానీ మా లాయర్ గారు వదిలిపెట్టలేదండి, మేము వదిలిపెట్టలేదు. ఈ 3 సంవత్సరాలు పెట్టి అలా పోరాడుతూనే ఉన్నామండి. ఇప్పుడు ఈ ఏపీ కూటమి ప్రభుత్వం ద్వారాగా మా నమ్మకం కలుగుతుందని నమ్మకం అనిపిస్తుందండి ఇప్పుడు. సో విన్నారు కదా. సో దీని గురించి మనం చూసుకుంటే ఏదైతే మీరేమనుకుంటున్నారండి? ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నాం, ఏదైతే వాళ్ళ నాన్న సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆవేదన మనం చూస్తున్నాం. అదిగాక డ్రైవర్ని చంపి ఏదైతే డోర్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను కూడా బెదిరించడం కావచ్చు, లేదా నీ చిన్న కొడుకున్నాడు వాడిని కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి అనడం కావచ్చు. అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా జస్ట్ పెనుగులాటలో అట్లా తోస్తే చనిపోయాడని చెప్పేసి వాంగ్మూలం ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నాడు. సో మొత్తాన్ని ఈరోజు ఏదైతే ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనని నియమించడం జరిగింది ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మొత్తానికి ఇప్పుడైనా సరే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. కాకపోతే ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు మీడియాతో మాట్లాడుతూ, సిట్ వేస్తే ఇంకా బాగుండిద్ది అని కోరారు ఆయన. నిజంగా ప్రభుత్వం దాన్ని కూడా పరిగణనలో తీసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే ఈ అనంతబాబు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నాడో అతను
ఇప్పుడు కూడా మధ్యంతర బెయిల్ మీదే బయట తిరుగుతున్నాడు అనేది. మరి ఆ మధ్యంతర బెయిల్ మీద కూడా బయటకు వచ్చేటప్పుడు అంగరంగ వైభవంగా తప్పెట్లతో, తాళాలతో, పూలదండలతోటి పూల వర్షాన్ని కురిపించుకుంటూ తీసుకొచ్చారు మరి అతని పక్కన ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నిజంగా ఎంత ఘోరం అంటే ఇది, ఒక నిజంగా నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఈ రోజున ఆ తల్లిదండ్రులకి పుత్రశోకాన్ని మిగిల్చిన ఇలాంటి వాళ్ళని నిజంగా ఇంతవరకు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఇంతవరకు ఎందుకు వీళ్ళకి శిక్ష పడనీయకుండా మరి పోలీసులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పోలీసులు బట్టలు ఊడదీసి సమాజం ముందు నిలబెడతానంటే మరి ఇట్లాంటి వాళ్ళు వెన్నుదాస్తేనే కదండి. మరి ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే అతను అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఎస్పీ ఇతనే స్వయంగా సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్తున్నారో, ఒక ఎస్పీ దుర్మార్గుడు, అతనే మమ్మల్ని ఇలా ఈ రోజున ఈ కేసు ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాడు, అందరూ కలిసి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ మసిబూసి మారేడుకాయ, అతని మాటల్లోనే మనం వింటున్నాం. నిజంగా ఆ తల్లిదండ్రులు ఈ రోజుకి కూడా బతికున్నారంటే వాళ్ళకి ఏదో న్యాయం చేస్తారు. నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారంటే శాంతి భద్రతలు కల్పించే వాళ్ళు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వీళ్ళు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో అక్కడికి వెళ్తారు. మరి అలాంటి నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు ఈ రోజున. మరి పోలీసులను అలా మాట్లాడారంటే నిజంగా ఎంత సిగ్గుచేటు ఈరోజు సమాజానికి. ఎంత భయంకరమైన విషయాలు ఇవన్నీ. ఒక ప్రాణం తీసిన తర్వాత మరి ఆ తీసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా తిరిగి ఆ ప్రాణం ఎలా పోయిందంటే ఏదో పెనుగులాట్లో పోయిందని సింపుల్గా కేసు క్లోజ్ చేద్దామని చెప్పి చూశారు. మరి ఈ రోజు నిజంగా వీళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి ఎవరైతే గొప్ప విషయం ఏంటంటే ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పటి వరకు కూడా అతనే ధైర్యంగా నిలబడి దీంట్లో ఇంతకుముందు 2 సార్లు అతను బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నించినా కూడా వీళ్ళు దాన్ని ఆ బెయిల్ రాకుండా చేశామని చెప్పేసి సుబ్బారావు గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అదే సుబ్బారావు గారు ఎవరైతే ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నారో గవర్నమెంట్ తరపు నుంచి అతను నియమించారు. అతను కూడా సిట్ విచారణ వేస్తే ఇంకా త్వరగా పూర్తయిద్దని చెప్పి అతను కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ వ్యవస్థల్ని కూడా వీళ్ళంతా మేనేజ్ చేస్తూ వచ్చారు, పోలీసుల్ని ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళందరినీ కూడా నిజానిజాలు బయటికి మాట్లాడకుండా, చూడండి డబ్బులు ఇస్తాను మీరు మాట్లాడితే మీ చిన్న కొడుకును కూడా చంపేస్తాను, వరుసగా మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని చెప్పి అనంతబాబు చెప్పాడని. మరి అతనేమో న్యూడ్ వీడియో కాల్స్, ఈ రోజున ఈ మనుషులను చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటాలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన దారుణాలు మరి ఇలా ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ముప్పాళ్ళ సుబ్బారావు గారిని నియమించడం కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైతే ఉందో అనంతబాబు ఎమ్మెల్సీ సంబంధించి అతను చేసిన దారుణాలన్నీ కూడా గతంలో కూడా చెప్పుకుంటూ వస్తుంది. కానీ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నప్పుడు కనీసం దానిపైన విచారణ కూడా చేపట్టినటువంటి దాఖలు అయితే మనకు కనిపించడం లేదు. ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో అతని పైన ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. కానీ ఏదైతే పార్టీ నుంచి ఒక సానుభూతి పరుడైనటువంటి ఒక చేబ్రోల్ కిరణ్ చిన్న మాట అన్నందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పెట్టినటువంటి ఒక టీడీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీలో ఏదైనా ఆరోపణలు వస్తే వాళ్ళని కూడా పక్కన తీసి పెట్టింది. కానీ ఒక హత్య చేసిన తర్వాత తను పక్కనే నిల్చోబెట్టుకొని ఫోటోలు దిగడం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడిన తర్వాత కూడా తనకి అదే అధికారాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ పోతుంటే నిజంగా వైసీపీ పార్టీకి ఏదైనా నైతిక విలువలు ఉన్నాయా లేవంటే ఏం చెప్తారు? వాళ్ళకి విలువలు ఎక్కడుంటాయండి? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు విశ్వసనీయత, విలువలు అని. ఆ పార్టీకి అవి లేవు కాబట్టి అతను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసెంబ్లీ సాక్షిగా మరి మంత్రిగణాన్నంతా పెట్టుకొని అతను ఎలా ప్రోత్సహించాడు, బూతులు తిడితేనే మీకు పదవులు అని. మరి అదే వాళ్ళ మెయిన్ ఏదైతే ఒక పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ నియమ నిబంధనలు ఏంటి అంటే బూతులు తిడితేనే పార్టీలో హక్కు ఉండిద్ది, ఎవరినైనా బూతులు తిడితేనే మీకు మంచి పదవులు ఉంటాయి, ఎవరినైనా బూతులు తిడితేనే మీకు మంచి హోదా ఉండిద్ది. నా పక్కన నిలబడి ఇప్పుడు మనిషిని చంపేశాడు కాబట్టి ఎక్కడికి వస్తున్నా కూడా అనంతబాబుని పక్కన వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా ఇతను పక్కనే ఉంటాడు. అతను మరి మన గుంటూరు వచ్చినప్పుడు కూడా ఇతనితో వచ్చాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎందుకు ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళకి ఒక మంచి చెడు విచక్షణ ఇవన్నీ ఒక నిండు ప్రాణాన్ని ఈ రోజున బలి తీసుకుంటే అట్లాంటి వ్యక్తిని ఏం చేయాలి? చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి అసలు ఈ రోజున ఆ మాట మాట్లాడినందుకు అందరూ ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తను మాట్లాడింది తప్పు అని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మరి ఇతను ఏం చేశాడు? వాళ్ళకి పదవులు కట్టిపెట్టి ఇప్పుడు కూడా తను ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. ఆఖరికి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో నేనే చంపేసాను ఒప్పేసుకున్నాడు కూడా. అవును. కానీ ఈ రోజున
ఈ రోజున ఎవరైతే ముప్పాళ్ళ సుబ్బారావు గారు మాట్లాడే మాటలు ఏంటంటే అతని ఒక్కడి వల్లే కాదు ఇతను చంపటం, అదే విధంగా కారులో పంపించడానికి కూడా అతని ఒక్కడి వల్లే కాదు, ఖచ్చితంగా ఇంకా ఎవరో ఉన్నారు, వీళ్ళందరూ కలిసి చేశారు. అతని ఒంటి మీద కూడా అంతర్గత గాయాలు, బాహ్యంగా గాయాలు ఉన్నాయంట. బాహ్యంగా దాదాపు 31 గాయాలు అయితే అంతర్గతంగా 3 గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అది ఒకటి వల్ల కావాలి. అవును, ఇవన్నీ ఎలా అతని బాడీ మీద ఉన్నాయి, ఎందుకు ఇలా చేయాల్సిన కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తాడు మద్యం, గంజాయి, రంగురాళ్ళు, హెరైన్ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తాడు అని. ఎప్పుడంటే అప్పుడు అర్ధరైతురి అపరైతురి అతను డ్రైవర్గా నిద్ర లేపేసి ఇప్పుడు కారు తీసుకుని వెళ్ళాలంటే ఆ నిద్ర కళ్ళతోనే నేను వెళ్లాల్సి వస్తుంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను అక్కడ మానేస్తానని తల్లిదండ్రులతో చెప్పాడు అతను. మరి ఇట్లాంటి రాక్షస మోకని నిజంగా సంఘ ద్రోహులు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని 2019 నుంచి 24 వరకు నాశనం చేశారు, దోచుకున్నారు, దాచుకున్నారు, ప్రాణాలు తీసేశారు, న్యూడ్ వీడియో కాల్స్ చేసి బస్టు పట్టించారు రాజకీయాలను వీళ్ళు. ఈ రోజు చూస్తే మతాల పేరుతో, కులాల పేరుతో ఇంకా 11కు పరిమితం అయినా కూడా మా పోకడి ఇంతే, మా వైనం ఇంతే, మా నైజం ఇంతే, మేము ఇలానే ప్రవర్తిస్తామని చెప్పేసి ఇలాంటి రాజకీయ కుట్రలకు పాల్పడుతూ మతాల పేరుతో, కులాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని ఏ విధంగానైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో చూద్దామండి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దానికి అడ్డుకట్ట వేస్తూ వస్తుంది. సో అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ, ఆయన చేసినటువంటి ఈ దారుణాలన్నింటినీ కూడా ముప్పాళ్ళ సుబ్బారావు గారిని అయితే నియమించడం జరిగింది. సో ఖచ్చితంగా తగు చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.